హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అర్హత ఎస్ఎస్సి 10th ఓన్లీ 35,000 జీతం. ఎగ్జామ్ లేదు, జస్ట్ అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వారు అవుట్సోర్సింగ్ విధానంలో 7 రకాల పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇందులోపల అంటే ఎంఎల్హెచ్పి, డిఈఓ కమ్ అకౌంటెంటు, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, సపోర్టు స్టాఫు, మెడికల్ ఆఫీసర్, ఎస్ఎన్ఓ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఓన్లీ 10th మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ అంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోపల పోస్టింగ్ ఇస్తారన్నమాట. దీనికి 10th కాదు, 10th పాటు ఇంకా ఇంటరు, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేసిండు. అంటే మనకు కంప్యూటర్ ఆపరేటర్కు డిగ్రీ ఉండాలన్నమాట. సో పోస్టుల వారీగా అర్హతలు, వయస్సు వివరాలు చూస్తే, సపోర్టు స్టాఫ్ వచ్చేసి 10వ తరగతి, దానికి అర్హత 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వీళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డాటా ఎంట్రీ కమ్ అకౌంటెంట్కు మాత్రం బీకామ్ చేసి 2 సంవత్సరాల అనుభవం కలిగి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారు. సంవత్సరాలు వచ్చేసి వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాఫ్ నర్సు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. వయసు సేమ్ 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉండాలి. ఫార్మసిస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు డి ఫార్మసీ చేసిన వారు అర్హులు. 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉండాలి. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ అర్హత కలిగి 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎన్ఓకి తెలుగు భాష చదవడం, రాయడము వస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి యునానీలో డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇక చూస్తే ఇవి మనకి దరఖాస్తు రుసుము. ఇక్కడ దరఖాస్తు ఫారంను అధికార వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు మేడ్చల్ మల్కాజిగిరి పేరు మీద 500 డీడీ తీసి దరఖాస్తు తోటి కలిపి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అన్ని కులాల వారి ఫీజు చెల్లించాలి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంతమంది ఎక్స్క్యూజ్ ఉండేది, అక్కడ కొంచెం తక్కువ ఉండేది, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంతే ఫీజు డీడీ తీయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి లోపల నుంచి మెరిట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ ఏంటంటే మనకు 28/8/2024 నుంచి 30/8/2024 తేదీలోపు అర్హత కలిగిన వారు సంబంధించిన జిల్లా అధికారి కార్యాలయానికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. శాలరీ వచ్చేసి 15,000 నుండి 35,000 వరకు ఉంటుంది. ఎటువంటి అలవెన్స్లు ఉండవు. ఎలా అప్లై చేయాలనేది కూడా లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. థ్యాంక్ యూ.